श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा बाबा साई 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 बाबा साई
बाबा साईं 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 बाबा
बाबा साई 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 साई बाबा 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 श्री सच्चिदानंद
सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 52వ అధ్యాయం నిన్నటి తరువాయి. సరే, ఇప్పుడు బాబా పాదాలకు నమస్కరించి నేను అడిగేది ఇదే. మిమ్మల్ని తప్ప నా మనసు వేరే దేన్ని కోరకూడదు. బ్రహ్మ నుంచి చిన్న మొక్క వరకు కుండలోనూ లేదా ఇంట్లోనూ వ్యాపించి ఉండే ఆకాశంలాగా లోపల బయట సమస్త ప్రాణుల్లోనూ నిండి ఉండి భేదభావం అసలు తెలియని, మానవమానాలను లెక్క చేయని, మనసుకి ఇష్టాయిష్టాలు లేని, అందరినీ సమదృష్టితో చూసే ఆ సాయి సమర్థులకు శరణందాం. ఆయన్ని స్మరిస్తే కోరినవన్నీ లభిస్తాయి.
ఆయన చరణాలపై సంపూర్ణంగా తలపెట్టి కృతార్థులమవుదాం. ఇప్పుడు సజ్జనులైన శ్రేష్ఠ శ్రోతలారా, మీకందరికీ నా నమస్కారం. మనది గొప్ప స్నేహం. మీకు నిజంగా నేను చేసే విన్నపాన్ని వినండి. నెల నెల అవకాశం చూసుకుని ఎవరి కథలను మనం ఇప్పటి వరకు విన్నామో వాటిని క్షణం కూడా మర్చిపోకండి. మీరు ప్రేమపూర్వకంగా విన్న ఆ కథలకు వక్తనైన నాకు సాయిబాబా సంతోషాన్ని కలిగిస్తారు. శ్రోతలకు శ్రద్ధ లేనంత వరకు వక్తకు సంతోషం కలగదు. పరస్పరం సంతోషించకపోతే వినటం, వినిపించడం అనేదంతా కేవలం అనవసర శ్రమే అవుతుంది. ఈ సంసార సాగరాన్ని తరించడం చాలా కష్టం. దీనిలో మోహం అనే అలలు అనివార్యంగా ఎగిసిపడుతూ అవిచారం అనే తీరాన్ని ఒరుసుకుంటూ ప్రవహిస్తాయి. ధైర్యం అనే పెద్ద పెద్ద వృక్షాలను పడేస్తాయి. అహంకారం అనే గాలి వేచడం వల్ల ఈ భవసాగరం అంతా అల్లకల్లోలమై అక్కడ క్రోధము, ద్వేషము మొదలైన రూపాలతో మహా మొసళ్ళు స్థావరం ఏర్పరచుకుని ఉంటాయి. నేను, నాది అనేవే మొసళ్ళు. వాసన, వికల్పాలనే సుడిగుండాల్లో నింద, అసూయలనే లెక్కలేనని జలచరాలు తేలుతుంటాయి. అలా ఆ సాగరం ఎంతో భయంకరంగా ఉన్నప్పటికీ అగస్త్య అనే సద్గురువు వాటిని త్రాగేయగలరు. అంటే అగస్త్యముని మిత్ర, వరుణులకు కలిగిన పుత్రుడు. అతన్ని కుంభజుడు అంటారు. సముద్రంలో దాక్కున్న కాలేయం అనే పేరుగల దైత్యుణ్ణి చంపటానికి దేవతల విన్నపంతో ఒకసారి ఆయన సముద్రాన్ని తాగి పారేశాడు. మహాభారతం వనపర్వం అధ్యాయం 105. ఆ సద్గురు చరణరజానికి దాసులైన వారికి దానివల్ల ఏమాత్రం భయం ఉండదు. కనుక ఈ భవసాగరాన్ని దాటించగల సాయి సమర్థులను మనం ఆశ్రయిద్దాం. మనందరినీ ఆయన ఆవలి తీరానికి చేరుస్తారు. ఈ భవసాగరం ఎంతో భయంకరమైనది. సాయి చరణాలను నావకు చేసుకుంటే ఆవలి తీరాన్ని సురక్షితంగా చేరుకుంటాం. శ్రద్ధ యొక్క విలక్షణం అలా ఉంటుంది. అలాంటి వ్రతాన్ని పాటిస్తే సంసారంలోని దుఃఖోద్వేగాల ఉలిదెబ్బ తీవ్రంగా బాధించదు. దీనికన్నా చక్కటి లాభం మరొకటి ఉండదు. ఈ శక్తే మనకు ఉపయోగపడుతుంది. సాయి చరణాల్లో అనన్య భక్తి కలుగుగాక, సాయిమూర్తి కళలో నిండిపోగాక, సాయినే సమస్త ప్రాణుల్లో చూడుగాక. అలాంటి స్థితి భక్తులకు కలుగుగాక. ఇష్టం వచ్చినట్లు వ్యవహరించే స్వభావం వల్ల పూర్వజన్మ జారిపోయింది. కానీ ఇప్పుడైనా సద్గతి పొందడానికి విషయభోగాలను త్యాగం చేయగలుగుగాక. శ్రీ సమర్థులు వెనుక ఉంటే మన మీద ఎవరూ చెయ్యి వేయలేరు. అలాంటి విశ్వాసంతో నిర్భయంగా ఉండే సాయి భక్తులు ధన్యులు. సరే, ఇప్పుడు మనసులో బాబా పాదాలు పట్టుకుని భక్తులందరి కోసం ఒక ప్రార్థన చేయాలనిపిస్తోంది. ఈ గ్రంథాన్ని అందరూ ఇళ్లలో నిరంతరం మళ్ళీ మళ్ళీ చదవాలి. ఈ గ్రంథాన్ని నియమంగా ప్రేమతో పారాయణ చేసే వారి సంకటాలు దూరమవుతాయి. కాయ, వాచ, మనసా శుద్ధమైన భక్తితో, శ్రద్ధతో దీన్ని 7 రోజులు చదివిన వారి ప్రతికూలమైన చెడు గోష్ఠులు అంటే ఆపదలు నశిస్తాయి. ఈ గ్రంథం ఆధ్యాత్మ రూప దారాలతో నేయబడింది. శ్రీకృష్ణుడు, బ్రహ్మ వీరి గోష్ఠితో నిండిపోయి ఉంది. బ్రహ్మ, ఆత్మ వీటి ఐక్యత మధురిమతో ప్రబలమైపోయింది. అప్పుడు జీవుడు శివుడు అంటే పరమాత్మ ఒకటే అన్న అభిప్రాయంతో ఆ మధురిమ ఎన్నడూ లేనంతగా పొంగి వరదలై పారింది. ఏకనాథ్ మహారాజ్ గారి కావ్యమనే నందనవనంలో 31 భాగాల ఏకనాథ భాగవత బృందావనంలో మధురమైన మనోహరమైన పాలతో చేసిన పిండి వంటలకు జ్ఞానులు, అజ్ఞానులు ఇద్దరూ ఆసక్తి చెంది లీనమవుతారు. ఈ సచ్చరిత వింటే లేక నియమంగా పారాయణ చేస్తే సాయి సమర్థులు సంకటాలను వెంటనే నివారిస్తారు. ధనంపై కోరికను పెట్టుకున్న వారికి ధనం ప్రాప్తిస్తుంది. శుద్ధ వ్యవహారాల్లో పూర్తిగా కీటకాంక్ష వరిస్తుంది. వారి శ్రద్ధను బట్టి వారికి ఫలితం వస్తుంది. శ్రద్ధ లేకపోతే ఏ అనుభవం కలగదు. పూజ్యభావంతో గ్రంథాన్ని పఠిస్తే సాయి సమర్థులు సుప్రసన్నులవుతారు. అజ్ఞానం అనే దరిద్రాన్ని నశింపజేసి జ్ఞానం అనే ధన సంపన్నతను ఇస్తారు. ఈ గ్రంథాన్ని రచించాలన్న ఆలోచన సాయిదే. అది ఆయన గుప్త ఇచ్ఛ. ఆయన చరణాల్లో ఆసక్తి పెట్టుకున్న భక్తుల జీవితం ధన్యం. చిత్తాన్ని చక్కగా ఏకాగ్రం చేసి ఈ సచ్చరితను నియమంగా గొప్ప నిష్ఠతో ప్రతిరోజు ఒక్క అధ్యాయాన్నైనా చదివితే అపరిమిత సుఖం లభిస్తుంది. మనసులో స్వహితాన్ని కోరుకునేవారు నిజంగా మనస్ఫూర్తిగా ఈ గ్రంథాన్ని చదివితే ఆనందంతో పొంగిపొరలి సాయి చేసే ఉపకారం జన్మల వరకు స్మృతి పదంలో ఉండిపోతుంది. గురు పూర్ణిమ, గోకులాష్టమి, పుణ్యతిథి, శ్రీరామనవమి లాంటి ఈ సాయి ఉత్సవ రోజుల్లో నియమంగా ఈ గ్రంథాన్ని మన ఇళ్లలో చదవాలి. మనసులో ఉన్న ఇచ్చను అనుసరించి మరుజన్మలు కలుగుతాయి. అంతే మతి తైసే గతి అని అనటానికి శాస్త్రాలు ఆధారాలున్నాయి. శ్రీ సాయి భక్తులకు ఆశ్రయస్థానం. ఆయన లేకుండా విఘ్న నివారణ చేసుకోలేము. తల్లికి బిడ్డపై వాత్సల్యం ఉండడంలో ఆశ్చర్యం ఏముంది? అంతకు మించి ఏం చెప్పను. శబ్దాలే ఆగిపోయే చోట మౌన వృత్తితో ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే అదే నిజమైన స్థితి. మోక్షంపై
మోక్షంపై తీవ్ర ఇచ్చి పెట్టుకుని నిత్యము శుద్ధ కర్మలు చేసి శ్రవణాది నవవిధ భక్తులను సేవిస్తే అంతఃకరణ శుద్ధమవుతుంది. కానీ ఇదంతా సద్గురు కృప లేకుండా కలగదు. అది లేకపోతే పరబ్రహ్మ జ్ఞానం ప్రాప్తించదు. బ్రహ్మవాహం అంటే నేను స్వయంగా బ్రహ్మను అనేది గుర్తుకు రాదు. గురువుపై శ్రద్ధ ఉండదు. గురు శిష్యుల సంబంధం తండ్రి బిడ్డల సంబంధంలా ఉంటుందని అనటం గురువును తండ్రితో పోల్చడం నామమాత్రమే. తండ్రి పిల్లవాడికి ఈ సంసారంలోని సుఖాలను పొందడానికి అర్హతను కల్పిస్తాడు. గురువు ఈ లోకంలోనే కాదు పరలోకంలోని సుఖాన్ని కూడా ప్రసాదిస్తారు. తండ్రి క్షణభంగురమైన సంపదలను ఇస్తాడు. గురువు ఎన్నటికీ తరగని సంపదనిస్తారు. సత్తత యొక్క అనుభవాన్ని ఇస్తారు. అంతేకాదు దాని ప్రత్యక్షంగా చేతికే ఇస్తారు. తల్లి బిడ్డను 9 నెలలు కడుపులో మోస్తుంది. జన్మ ఇచ్చేటప్పుడు కడుపులోంచి బయటకు రప్పిస్తుంది. కానీ గురుజనని పద్ధతి అందుకు విరుద్ధంగా ఉంటుంది. గురువు శిష్యుడిని బయట నుంచి లోపల పెడతారు. చివరకు గురువు అని నామస్మరణ చేశాక శిష్యుడికి సాయుధ్యముక్తి ఖచ్చితంగా లభిస్తుంది. వాళ్ళని గురువు స్వయంగా చంపితే ఆ శిష్యునికి పూర్ణ బ్రహ్మత్వం లభిస్తుంది. గురువు చేతి దెబ్బ జనన మరణాలను నశింపజేస్తుంది. గురువు ఎవరి దేహాలను అంతం చేస్తారో వాళ్ళకన్నా అదృష్టవంతులు మరొకరెవరు ఉంటారు? గురువు ఖడ్గం, గద, గొడ్డలి, శూలం చేతిలోకి తీసుకుని శిష్యులను నిజంగా కొట్టినప్పుడు శిష్యుడికి నిజమైన జాగృతి వస్తుంది. అప్పుడు సద్గురువు మూర్తి కళ్ళెదురు కనిపిస్తుంది. ఎంత పోషించినా ఎలాగైనా దేహం పడిపోయేది. మరి పునర్జన్మను పోగొట్టగల గురువు నుంచి దేహం వధింపబడితే అందులో తప్పేమిటి? ఓ సద్గురువు, నన్ను చచ్చేదాకా కొట్టండి. నా అహంకారాన్ని సమూలంగా ఖండించండి. నాకు మళ్ళీ పునర్జన్మ రానటువంటి భయంకరమైన దెబ్బను ప్రసాదించండి. నా మంచి చెడు కర్మలను రెండింటినీ దగ్ధం చేయండి. మంచి చెడు గుణాలను స్వాధీనంలో ఉంచండి. మోహం వల్ల పుట్టిన నా భ్రమను కూడా తొలగించండి. దానివల్ల నాకు సుఖం కలుగుతుంది. నా శంక కుశంకలను తీసేసి నాకు స్థిరమైన దృఢమైన నిర్వికల్ప స్థితిని కలిగజేయండి. నాకు పుణ్యము వద్దు, పాపము వద్దు. ఈ జన్మను తీసుకున్న నిరర్థకమైన శ్రమ వద్దు. మిమ్మల్ని శరణంటే మీరు 4 పక్కల అంటే తూర్పు, పడమర మొదలైన అన్ని దిశల్లో నిలబడి ఉన్నారు. అలాగే కింద పాతాళంలోనూ పైన ఆకాశంలోనూ అన్ని చోట్ల మీరే ఉన్నారు. నాలో కూడా మీరే ఉన్నారు. ఇంతకన్నా ఎక్కువేం చెప్పను. నేను నీవు అనే వేరు భావన పెట్టుకుంటే మనసుకి బాధ కలుగుతుంది. కనుక ఈ హేమాడ్పంత్ అనన్యంగా శరణు వెళ్ళి సద్గురు పాదాలు పట్టుకుంటాడు. పునర్జన్మ మరణ పరిభ్రమణలు తప్పించుకొని తనను తను ఉద్ధరించుకుంటాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. హేమాడ్పంత్ని నిమిత్తం చేసుకొని తమ ఈ సచ్చరిత్రను అసంఖ్యాక భక్తులను ఉద్ధరించడం కోసం ఆయన రచించారు. ఈ కృతి ఏమైనా చిన్న విషయమా? శ్రీ సాయి సమర్థుల ఈ చరిత్ర నా చేత రచింపబడటం అనేది ఒక అద్భుతం. కాకపోతే సాయి కృప అనేది లేకపోతే పామరునైన నేను దీన్ని రచించడం అసంభవం. సాయిబాబాతో నాకున్న సంబంధం కొద్ది రోజులది. మహాత్ములను గుర్తించగల శక్తి నాకు లేదు. శోధక దృష్టితో చూడగల సామర్థ్యం దేహంలో లేదు. ఏ విషయాన్నైనా సదా సంశయంతో చూడటం అనే అలవాటే ఉంది. ఎన్నడూ అనన్య భావంతో ఉపాసన చేసి ఉండలేదు. ఎన్నడూ ఒక క్షణం పాటు కూడా భజనలో నిలబెట్టుకోవటానికి ఒక్క క్షణం పాటు కూడా భజనలో కూర్చోలేదు. అలాంటి నా చేత తమ చరిత్ర వ్రాయింప చేసి లోకులకు చూపించారు. తాము ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవటానికి ఈ గ్రంథాన్ని గుర్తు చేయించి ఆయన తమ బాధ్యతను పూర్తిగా నెరవేర్చారు. హేమాడ్పంత్ అన్నది ఊరికే నామం మాత్రమే. ఒకానొక దోమ అన్నిట్లోకి శ్రేష్టమైన మేరు పర్వతాన్ని ఎత్తడం లేదా ఒక పిట్ట సముద్రాన్ని ఖాళీ చేయటం అనేది ఎప్పటికైనా సాధ్యమా? కానీ వెనుక సద్గురువు ఉంటే ఆయన అద్భుతాలను చేయిస్తారు. సరే శ్రోతల్లారా, ఇప్పుడు నేను మీకు నమస్కరిస్తున్నాను.
ఈ గ్రంథం పూర్తయింది. చిన్న పెద్ద శ్రోతలందరికీ వరుసగా నా సాష్టాంగ నమస్కారము. చక్కని మీ సాంగత్యంలో సాయి చరిత్ర ఈ కథా సప్తాహాన్ని నేను ముగించాను. వాస్తవానికి నేను ముగించాననటానికి మాత్రం నేనెవరిని? అది కేవలం వ్యర్థమైన అహంకారమే. సాయి సూత్రధారులుగా ఉన్న చోట నేను పూర్తి చేశానని అనటానికి నేనెవరిని? అయినా క్లేశానికి మూల కారణమైన అభిమానాన్ని త్యాగం చేసి మన గురువుగారి సుగుణాలను పదే పదే గానం చేస్తాను. అంతఃకరణలోని తీవ్రతను తెలుసుకోగల ప్రబోధాత్మకమైన శబ్దాలనే ఈ ధార్మిక కార్యాన్ని నేను ముగిస్తాను. ఇక్కడికి ఈ గ్రంథం పూర్తయింది. నా మనోవాంఛ నెరవేరింది. సాయి కార్యము పరిపూర్ణంగా ముగిసింది. నేను కూడా కృతార్థుడనైనాను. ఈ గ్రంథాన్ని పూర్తిగా చదివితే మనోకామనాలు నెరవేరుతాయి. సద్గురు చరణాలను హృదయంలో పెట్టుకుంటే సంసార సాగరాన్ని దాటగలుగుతాము. రోగులకి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. దరిద్రులు ధనార్జులవుతారు. శంకలు కుశంకలు పెట్టుకునే వారికి స్థైర్యం కలుగుతుంది. నిరుపేదలకు దానం చేయగల శక్తి లభిస్తుంది. ఈ గ్రంథ పారాయణం చేస్తే భూత ప్రేతాల పీడ పోయి మూర్ఛ రోగులకు నయమవుతుంది. ఈ గ్రంథం విన్నా చదివినా అది మూగవాళ్ళు, అంగవికలరు, కుంటివాళ్ళు, చెవిటి వాళ్ళకు కూడా సుఖదాయకం అవుతుంది. మహాశక్తివంతుడైన పరమేశ్వరుణ్ణి మర్చిపోయిన అజ్ఞాన మోహితులు కూడా ఉద్ధరింపబడతారు. మానవులై ఉండి రాక్షసుల్లా ప్రవర్తించి తమ జీవితాన్ని వ్యర్థం చేసుకొని ఈ సంసారం అంటే సుఖాలకి అలవాలం అని అనుకునే అజ్ఞానులు కూడా ఉద్ధరించబడతారు. సాయినాథులు చేతలు చాలా లోతైనవి. ఆయన ఈ హేమాడ్ పంతును తమ కమనీయ చరణరావిందుల వద్ద శాశ్వతంగా కూర్చోబెట్టుకున్నారు. అతన్ని తమ సేవలో నియమించి ఈ సేవను చేయించుకున్నారు. చివరికి జగతిని నడిపించే బుద్ధికి ప్రేరణనిచ్చే సద్గురు చరణాల్లో నేను అత్యంత కృతార్థతతో లీనమై నా తలని సమర్పిస్తున్నాను. పైన 1వ ఓవిలో సింహాలోకనం చేసి అవతరణిక ఇచ్చి గ్రంథాన్ని పూర్తి చేస్తాను అని అనటం జరిగింది. కానీ అధ్యాయంలో అది కనిపించటం లేదు. కీర్తిశేషులు బాలకృష్ణ విశ్వనాథ దేవు ఉరఫ్ బాబా బాలుడు శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథంలో ఉన్న ప్రస్తావనలో దీన్ని స్పష్టం చేశారు. అది ఇలా: 51వ అధ్యాయం ప్రచురింపబడింది. ఇప్పుడు కేవలం 52వ అధ్యాయం ప్రచురణ మిగిలింది. సాయిలీలా సంచికలో ప్రచురింపబడిన శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథము ఇప్పుడు ముగిసిందని అన్నా సాహెబ్ గ్రంథకర్త దాబోల్కరు అన్న మాటలకి అర్థము. శ్రీ సాయిలీలా తమ 6వ సంపుటి 3వ సంచికలో ముద్రించబడిందని, ఆ తర్వాత అవతరణిక సింహలోకన ఓవిల్లో వ్రాయబడిన చీటీలు ఎక్కడో పోయినట్లు అనిపిస్తుంది. ఎప్పటి అలవాటు ప్రకారం అన్నా సాహెబ్ 52వ అధ్యాయం కూడా చీటీల మీదే వ్రాశారు. ఆ చీటీలు నా దగ్గరకు పరిశీలన కోసం వచ్చాయి. అందులోని ఓవీలు వరుస క్రమంలో లేవు. చీటీలో 20వ అంకము తర్వాత నుంచి ఉన్నాయి. ఆ తర్వాత సింహలోకనము అవతరణికలోని ఓవీలు పోవటమైనా జరిగి ఉండాలి. తర్వాత లోక విస్తరణ వల్ల తయారు చేయటం అలా ఆగిపోయినా ఉండొచ్చు అనిపిస్తుంది. ప్రస్తుత అవతరణిక అనే పేరు గల అధ్యాయాన్ని తయారు చేసి అది 53వ అధ్యాయం అంటూ గ్రంథంతో జత చేయబడింది. ఈ సమాచారంతో మహారాష్ట్రలోని ఎంతో ప్రాచీనము ప్రసిద్ధమైన శ్రీ గురుచరిత్రను అనుసరించి కీర్తిశేషులు అన్నా సాహెబ్ దాబోల్కరు తమ శ్రీ సాయి సచ్చరిత్ర కూడా అవతరణికతో సహా 52 అధ్యాయాలే రచించాలని అనుకున్నారు. అయితే అలా జరగలేదు. శ్రీ సాయి సచ్చరిత్రలో ఆ తర్వాత 53 అధ్యాయాలు అయ్యాయి. మానవులది మానవ కల్పన. అయితే ఈశ్వర సంకల్పం మరోటి.
బాబా మనోగతము భలేమైనది. 53వ అధ్యాయంలోని ఈ మాట నిజంగా నిజమనిపిస్తుంది. ఇదే శ్రీ సాయి సచ్చరిత్ర, శ్రీ గురు చరిత్రలాగా పూర్తిగా సద్గురు మహిమ, సద్గురు గుణానువాదము, సద్గురు భక్తి వీటితో పొంగి పొరలుతుంది. అందులోని 18, 19, 23, 27, 32, 39, 45, 50, 51 అధ్యాయాలు చాలా మహత్తు కలవి. దీనికి సంబంధించిన ఓవిలన్నీ ఏరి తీస్తే సుమారు 250 ఓవిలతో శ్రీ సాయి చరిత్రలోని 49వ అధ్యాయం లాంటి మరాఠీ భాషలోని శ్రీ గురు చరిత్ర తయారవుతుంది. స్వయంగా చరిత్రకారుడు అన్నాసాహెబ్ దాభోల్కర్ గురించి ఆలోచిస్తే 2వ అధ్యాయంలో ఇదే నా గురువు వల్ల ప్రయోజనము, ఒక పుత్రుణ్ణి కూడా రక్షించలేదు, గురు సాంగత్యంతో ఇదే నా లాభం, కర్మలు ఇలా ఉంటే గురువు మాత్రం ఏం చేస్తారు? గురువు వెనుక పరుగులు పెట్టడం ఎందుకు? సుఖాన ఉన్న సుఖాన ఉన్న ప్రాణాన్ని దుఃఖంలో పడేసుకోవడం ఎందుకు? ఎవరిని వారు ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి అని స్మృతి వచనము గర్జిస్తుంది అని దృఢంగా చెప్పే అన్నాసాహెబ్ శ్రీ సాయిబాబా సాన్నిధ్యంలోకి రాగానే 16వ అధ్యాయంలో ఇలా అంటారు: గురువు కన్నా గొప్పవారు ఉదారులు త్రిభువనాలలో ఎవరూ లేరు. శరణన్న వారికి ఆశ్రయం ఇచ్చే ఆయనకి శరణందాం. తర్వాత 32వ అధ్యాయంలో అంటారు: మనస్సును గట్టిగా బంధించి బుద్ధిని స్వాధీనం చేసుకొని మాయా మమకారాలను పూర్తిగా త్యాగం చేసి గురుచరణాలను చక్కగా గుర్తుంచుకోవాలి. 42వ అధ్యాయంలో ఆయనకు తెలిసింది అంటే సారాంశము: గురుకృప కలిగితే సంసారానికి చెందిన పునర్జన్మ భయాలు తొలగుతాయి. పరమ శ్రేయస్కరమైన అంటే మోక్షానికి మార్గం తెరుచుకొని దుఃఖాలన్నీ సుఖాలుగా పరిణమిస్తాయి. నిత్యము సద్గురు చరణాలను స్మరిస్తే విఘ్నాలు కరిగిపోయి మరణానికే మరణం వచ్చి సంసారము దుఃఖము విస్మరించబడుతుంది. చివరికి 52వ అధ్యాయంలో ఇలా అంటారు: చివరికి గురు గురు అని స్మరిస్తే శిష్యుడు నిస్సందేహంగా సాయుజ్యముక్తిని పొందుతారు. అప్పుడు అతన్ని స్వయంగా గురువు పంపితే అతను పూర్ణ బ్రహ్మలో లీనమవుతారు. గురువు చేత దెబ్బ ఆ జనన మరణాలను తీసేస్తుంది. గురువు గారిచే దేహాంతం చేయబడిన వారి కంటే అదృష్టవంతులెవరు? మన సద్గురు సాయినాథులకు విన్నపం చేస్తారు: చంపండి, చచ్చేదాకా చంపండి, నా అహంకారాన్ని సమూలకంగా ఛేదించండి, పునర్జన్మ మళ్ళీ రాకుండా ఉండేంత భయంకరమైన దెబ్బలు వేయండి. సాయిబాబా నిజంగా అన్నాసాహెబ్ విన్నపాన్ని విని ఉండొచ్చు. ఈ చివరి అధ్యాయం రాస్తుండగానే పైన చెప్పిన చివరి ఓబీలు రచించాక తర్వాత అధ్యాయం అసంపూర్ణంగా ఉండిపోయి అన్నాసాహెబ్ మరణించారు. గ్రంథం రచించేటప్పుడు సద్గురు మహిమను నిరంతరము 7 సంవత్సరాలు గానం చేస్తూ 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 చివరికి ఆయన సద్గురు చరణాల్లో లీనమైనారు. హేమాడ్ని శ్వాసంగా తమ చరణాల్లో నిలుపుకున్న సాయినాథుని చేతలు లోతైనవి. అన్నాసాహెబ్ అదృష్టవంతులన్న మాట ముమ్మాటికి నిజం. ఎప్పటి వరకు ఈ గ్రంథం ఈ ఆవనిలో ఉంటుందో అప్పటి వరకు ఈయన కీర్తి జగత్తులో గర్దించబడుతుంది. గోవిందరాము ముముక్షువుల కోసం గ్రంథమనే మధురమైన పిండి వంట తగు సమయంలో వైభవంగా చేశాడు. ఇతర అధ్యాయాల్లాగా ఈ అధ్యాయం చివరాల్లో ముగింపుని దర్శింపచేసే ఓవి లేదు. అందు ఇక్కడ కూడా ఇది ఇవ్వలేదు. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद బాబూజీ की जय. 53వ అధ్యాయం అవతరిణిక.
గ్రంథానికి చివరి ఇచ్చే అధ్యాయాల సారాంశం. శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. శ్రీ సాయి సాక్షాత్తు మూర్తి భవించిన పరబ్రహ్మే. ఆయన మహాత్ములకు సార్వభౌముడు. అనేక సిద్ధులు చేతిలో ఉన్న కార్యదక్షతల సద్గురు అని ఆయనకు జగత్తంతా కీర్తి ఉంది. ఆయన బుద్ధికి ప్రేరణ ఇవ్వగలవారు. జనన మరణాలను తప్పించే ఆయనకి అనన్య భావంతో శరణంటాను. ఆయన పవిత్ర చరణాలకి నమస్కరిస్తాను. అప్పుడు సంసార భయాన్ని ఆయన తీసేస్తారు. గడిచిన అధ్యాయంలో మొదట సింహావలోకనం చేసి అవతరణిక ఇచ్చి గ్రంథాన్ని పూర్తి చేస్తాను అని మాట ఇస్తూ హేమాత్ పంత్ అన్నారు. కానీ అలా జరగలేదు. అవతరణిక అని కేవలం గ్రంథ సారాంశాన్ని ఇచ్చి దాన్ని వ్రాయటం మర్చిపోయారేమో తెలియదు. గ్రంథాన్ని వ్రాయటం ప్రారంభించిన వాళ్లే చివరికి అవతరణిక ఇచ్చి ఆ రచనను పూర్తి చేయటం సర్వత్రా నియమం. కాని నియమానికి అవసరం అనగా నియమానికి విరుద్ధత వస్తుంటుంది. దానికి ప్రత్యక్ష అనుభవం మనకిక్కడ కనిపిస్తుంది. మనం కోరుకున్నట్లు ఎక్కడా జరగదు. బాబా ఇచ్చ చాలా గొప్ప మహత్తు కలది. హేమాత్ పంత్ అకస్మాత్తుగా మరణించాడు. అందరి మనసులు దుఃఖించాయి. ఎవరికీ ఏమీ తోచలేదు. అవతరణిక గురించిన సమాచారం ఎవరికీ తేలలేదు. అన్నాసాహెబ్ రచనలు దొరకటం కష్టమైంది. వాటి గురించి ప్రయత్నపూర్వకంగా అన్వేషించి ఆయన చిరంజీవి గజాననరావు అవసరమైనంత వరకే కాగితాలను నాకిచ్చాడు. అన్నాసాహెబ్ చాలా జాగ్రత్త పరుడు. చిన్న కాగితాలను కూడా వృధా కానిచ్చేవారు కాదు. ఏ పనినైనా సరే చక్కగా చాతుర్యంతో చేయటం ఆయన స్వభావం. చిన్న చిన్న చీటీల మీద అధ్యాయాలు వ్రాస్తూ వాటినే గ్రంథ ముద్రణ కర్తలకు ఇచ్చేవారు. అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టటమన్న మాట ఆయన మనసుకి నచ్చేది కాదు. ఆయనకి సాటి అయిన వారు ఎవరూ లేరు. పాపం నిర్జీవమైన ఆ చీటీలను చూసి హేమాత్ పంత్ మనసులో దయ ఉత్పన్నమైంది. శ్రేష్ఠులైన శ్రీ సాయిబాబా సేవ లభించకపోతే అవి ఎలా ఉద్ధరించబడతాయి అని హేమాత్ పంత్ మనసులోని ఆలోచన. చీటీలను పోగు చేసి వాటితో ఈ సేవ చేయించాలని ఆయన మనసులో గొప్ప ఆలోచన. చివరి అధ్యాయంలో ఇదే జరిగింది. అవి కూడా చీటీల మీదే వ్రాశారు. అయినా ఎంతగా వెతికినా అవతరణికకు సంబంధించినవి దొరకలేదు. అన్నాసాహెబ్ చిరంజీవి గజానన్ రావుకి ఇతర సభ్యులకి ఈ విషయం చెప్పాను. బాబాసాహెబ్ తర్కడ్కి కూడా ఇది తెలియజేశాను. వారందరి అభిప్రాయం ప్రకారం అవతరణిక రాయవలసిందే. మరాఠీ భాషలోని ఎన్నో గ్రంథాల్లో ఇది ఉంది. ఉదాహరణకి శ్రీ గురు చరిత్ర, ఏకనాథ భాగవతం, శ్రీ నవనాథ భక్తిసారం మొదలైనవి. బాబాసాహెబ్ ఈ విషయంలో కొద్ది గడువిచ్చి శ్రీ సాయిలీలా మాసపత్రికలో దీన్ని ప్రచురింపచేశారు. గడువు పూర్తి అయినా కానీ అవతరణిక రాలేదు. హేమాత్ పంత్ సద్గుణ నిధి. అతని నోట వేదాంత సారం జాలువారుతుండేది. ఆయన భాషలోని ప్రబోధాత్మకత ఈ గ్రంథంలో కనిపిస్తుంది. నిజంగా సద్గురు కృప చేతులు లోతైనది. సద్గురు సాయికి భక్తులు అసంఖ్యాకంగా ఉన్నారు. అందులోనూ కవులకి తలమానికమైన హేమాత్ పంత్ లాంటి మరో బుద్ధిమంతులైన మహాపురుషుడు ఉంటేనే అతను మాత్రమే దీన్ని వ్రాయగలరు. అవతరణిక ఎటువైపు నుంచి రాలేదు. దాంతో నా మనసుకి బాధ కలిగింది. నేను దత్త స్వరూపులైన సద్గురు సాయినాథులని ప్రార్థించి ఆయన కరుణను యాచించాను. నేను పామరుణ్ణి, మందబుద్ధిని, విద్యాగంధం లేనివాణ్ణి, కావ్య రచన అసలు తెలియనివాణ్ణి. ఈ ఓవి బద్ధ రచన నేను ఎలా చేయగలను? కానీ ఈ విషయానికి ఒకే ఆధారం ఉంది. శ్రీ దత్త స్వరూపులైన సాయిబాబా మనసులో ఉంటే ఆయన దోమనైన మేరు పర్వతాన్ని ఎత్తేలా చేస్తారు. ఆయన శక్తి చాలా గొప్పది. కనుక శివస్వరూపులైన సాయినాథులని నేను మళ్ళీ ఇలా ప్రార్థించాను. ఓ సాయి నారాయణ, నాపై కృప చూపండి. అవతరణిక రాయటానికి నా బుద్ధికి వెంటనే ప్రేరణ ఇవ్వండి. కావ్య రచన చేసేందుకు నాకు శక్తి లేదు. శ్రీ గురు మహారాజుకి నా మందబుద్ధి గురించి తెలుసు. కనుక
ఆయన పాదాలకి నమస్కరించి అవతరణిక తయారు చేయటాన్ని ఇప్పుడు ఆరంభిస్తాను. శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథంలోని భాగమైన ఈ అవతరణికను శ్రీ విఘ్నేశ్వర రూపులైన సాయియే పూర్తి చేయిస్తారు. ఆయన వైభవం అపూర్వం, చాలా గొప్పది. నా నోరు నిమిత్త మాత్రం. మొదటి అధ్యాయంలో మంగళాచరణ అయింది. విఘ్నాలను హరించేవాడు, జగత్తుకి మూల కారణమైన శివ పార్వతుల మెడలోని తాయెత్తు అయిన శ్రీ గజాననునికి హేమాత్ నమస్కరించాడు. వానిపై అపూర్వ ప్రభావము, బుద్ధికి అత్యంత చాతుర్యము అయి విశ్వాన్ని మోహింపచేసే కోరిన వాటిని అన్నీ ఇచ్చే సరస్వతికి నమస్కారం చేశాడు. కుల గురువుకి, ఆప్తులకి, ఆత్మీయులకి, గురు బంధువులకి, పరమేశ్వరుని సహున అవతారాలే అయిన సత్పురుషులకి, సజ్జనులకి శరణు వెళ్ళటానికి యోగ్యమైనటువంటి మోక్షానికి గుప్తునికి అయినటువంటి సద్గురు సాయిబాబాకి నమస్కరించారు. చివరికి గోధుమలు విసిరే కథను చెప్పి కలరా పూర్తిగా ఎలా తరిమేశారో స్పష్టం చేస్తూ సాయిబాబా సామర్థ్యాన్ని వర్ణించాడు. రెండవ అధ్యాయంలో ఈ గ్రంథ రచనకి కారణం ఏమిటో చెప్పి దాబోల్కర్ బాబాని మొదటిసారి దర్శనం చేసుకోవటం, ఆయన చే హేమాత్ పంత్ అనే నామకరణం గురువు ఆవశ్యకత లేదన్న వాదనని ఖండించటం మొదలైన విషయాలు చెప్పాడు. మూడవ అధ్యాయంలో ఈ గ్రంథ రచనకి దాబోల్కర్కి సాయి నోటి నుండి ఎలా ఆజ్ఞ లభించిందో చెప్పాడు. అప్పుడు రోహిల్లా వృత్తాంతాన్ని చెప్పాడు. నాలుగవ అధ్యాయంలో జగత్తుని నడిపించేవారు అంటే పరమేశ్వరుడి అత్యంత గారాల బిడ్డలైన సాధు సజ్జనులు ఈ అవనిపై ఎందుకు జన్మిస్తారన్న విషయాన్ని విస్మృతంగా చర్చించాడు. అలాగే సాక్షాత్ దత్తావతారము, ప్రత్యక్షంగా స్వర్గంలోని కల్పవృక్షము అయిన శ్రీ సాయి షిరిడీ క్షేత్రానికి మొదటిసారిగా ఎలా వచ్చారో దాని గురించి కూడా సమగ్రంగా వర్ణించబడింది. 5వ అధ్యాయంలో మొదటి షిరిడీ క్షేత్రంలో గుప్తమైపోయి మళ్ళీ శ్రీ చాంద్ పాటిల్తో పాటు అక్కడే ప్రకటమై సాయిబాబా అందరినీ ఆశ్చర్యంతో ఎలా ముంచెత్తారో, గంగాగీరు మొదలైన మహాత్ములతో కలిసి ఎలా ఉండేవారో, తమ తల మీద దూరం నుంచి నీళ్లు మోసి తోటను ఎలా నిర్మించారో వీటి గురించిన నిరూపణంతా అయింది. 6వ అధ్యాయంలో శ్రీరామనవమి ఉత్సవం గురించి, హరిదాసు బాలాబువా గురించి, మసీది మాయ జీర్ణోద్ధారం గురించిన వర్ణన సవిస్తరంగా జరిగింది. 7వ అధ్యాయంలో బాబా ధ్యానస్తులు అవడం, ఖండయోహం, దౌతి ఇత్యాదులు చేయటం, ముస్లింలా నటించటం, మహాత్ముల మనోగతాన్ని తెలుసుకోవటం ఎంత కష్టమో అది వర్ణించబడింది. బాబా వేషం, బాబా ప్రవర్తన, రోగులకు ఆయన మందులు ఇవ్వటం, ఆయన చిలిం, జాతి, దుని, మసీదులతో దేవాలయంలో దీపాలు పెట్టటం, ఆయన అస్వస్థత, నానాసాహెబ్ చందోర్కర్ డాక్టర్ని తీసుకురాగా బాగోజీ సింధే ఆయన చేతికి నెయ్యి రాసి కట్టుకట్టి చేసే సేవ, ఈ అద్భుతాలు, బాహోజీ సింధే కుష్ఠురోగం, కాపర్డే కొడుకు గ్రంథిజ్వర నివారణ, నానాసాహెబ్ చందోర్కర్ బాబాని తనతో పాటు పండరీపురం వెళ్దామని అర్థించటం, ఇవన్నీ విద్వాంసులైన హేమాత్ పంత్ చెప్పారు. 8వ అధ్యాయంలో మానవ జన్మ అపూర్వ మహిమ, సాయిబాబా భిక్షని యాచించే పద్ధతి, బయాజీబాయి చేసిన సత్పురుషుల సేవ, బాబా భోజన వైభవం గురించి వర్ణించబడింది. అలాగే బాబా, తాత్య, మహాసపతి వీళ్ళు ముగ్గురు మసీదులో ఎలా పడుకునేవారో, బాబాకి వాళ్ళిద్దరి మీద ప్రత్యేకంగా ఒకేలాంటి ప్రేమ ఎలా ఉండేదో, రహతా గ్రామానికి చెందిన కుశాల్ చంద్ షావుకరికి శాంతి జ్ఞానాలకు నిలయమైన సాయిబాబాతో ప్రేమానుబంధం ఎలా ఏర్పడిందో ఈ నిరూపణకు సంబంధించిన ఆనందం కూడా ఈ అధ్యాయంలో ఉంది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि శరత్ బాబూజీ की జై. 9వ అధ్యాయంలో భక్త శ్రేష్ఠుడు తాత్యా పాటిల్ ఒక గొప్ప ఇంగ్లీష్ వ్యక్తి, తాత్యా సాహెబ్ నోల్కర్. వీరు బాబా ఆజ్ఞను
అతిక్రమించటం వల్ల వారికి కలిగిన ఘోర పరిణామాలు, భిక్ష యాచించడానికి బాబాకి గల అధికార లక్షణాలు, 5 రకాల మహాయజ్ఞం చేసి తెచ్చిన భిక్షాన్నాన్ని బాబా తినటం, దీని గురించిన వర్ణన గొప్ప చాతుర్యంతో జరిగింది. అలాగే కరుడుగట్టిన ప్రార్థనా సమాజానికి చెందిన బాబాసాహెబ్ తర్కడ్ ఆ తరువాత ఏకనిష్ట గల సాయి భక్తుడిగా ఎలా అయ్యాడన్న కథ కూడా ఈ అధ్యాయంలో చెప్పబడింది. మొత్తం 4 మూరల పొడుగు అలాగే జారెడు వెడల్పు కల దూలానికి వేలాడదీసిన చెక్క పలక మీద యోగీశ్వరులు బాబా నిద్రించడం, ఆయన షిరిడీలోకి ఎప్పుడు అడుగుపెట్టారో, ఎన్ని సంవత్సరాలున్నారో, దేహావసానం ఎప్పుడైందో దీని గురించిన హృద్యంగమ నిరూపణ 10వ అధ్యాయంలో అయింది. అంతఃకరణలో గురురాజు శాంతిగా ఎలాంటి ఇచ్ఛా లేని స్థితిలో ఎలా ఉండేవారో, అయినా బయటకు పిశాచ వృత్తిని ఎలా చూపించేవారో చెప్పబడింది. లోకంలో ఆదర్శం నెలకొల్పడానికి ఆయన ప్రవృత్తి నిశ్చలంగా ఉండేది. వేదాల్లో శాస్త్రాల్లో చెప్పబడిన ధార్మిక లక్షణాలు తెలియజెప్పడంలో, పారమార్థిక ప్రాపంచక శిక్షణ ఇవ్వడంలో, భక్తుల అభక్తుల మనసులను పరీక్షించడంలో సాయి సద్గురువు పద్ధతి విలక్షణంగా ఉండేది. ఈ విషయం గురించి బాబా ఆసనం, బాబా జ్ఞానం, బాబా స్వరూపం, బాబా గురుత్వానికి అధికారం, ఆయన సామర్థ్యం, గొప్పతనము, వీటి గురించి కూడా వర్ణించబడింది. 11వ అధ్యాయంలో బాబా సత్య జ్ఞాన ఆనంద యుక్త స్థితిలో ఉండడం, జగత్తంతా ఆయన ప్రసిద్ధి చెందడం, డాక్టర్ పండితుడి ప్రేమభక్తి, సిద్దిక్ ఫాల్కే పూజ్యభావము, వీటి గురించి వర్ణించబడింది. అలాగే కారుమబ్బులను సుడిగాలులతో కుండపోగా వర్షించే వర్షాన్ని బాబా ఎలా ఆపారో, అగ్ని మీద ఆయనకు ఎలాంటి విలక్షణ ఆధిపత్యం ఉండేదో, సుడిగాలి నుంచి బాబా అందరినీ ఎలా రక్షించారో, వీటి గురించిన అందమైన సవిస్తర నిరూపణ అయింది. 12వ అధ్యాయంలో కాకా మహాజని, నాసిక్కు చెందిన ధూమాల్ వకీలు నానాసాహెబ్ నీమోన్కర్ ఒక రెవెన్యూ అధికారి, అతని రామభక్తుడైన డాక్టర్ మిత్రుడు, వీరిద్దరికీ చెందిన భిన్న భిన్న సందర్భాల మధుర శబ్దాలతో వర్ణించబడ్డాయి. నాసిక్ నుంచి వచ్చిన అగ్నిహోత్ర బ్రాహ్మణుడు మూలే శాస్త్రి సంత్ గోలప్ స్వామి శిష్యుడు. అతనెంతో అనుమానస్తుడు. సాయి దర్శనానికి చెందిన అతని అద్భుత కథ ఈ అధ్యాయంలో చెప్పబడింది. 13వ అధ్యాయంలో బాళాషింపే చలి జ్వరాన్ని నల్లకుక్కకి పెరుగన్నం పెట్టి నయం చేయడం, బాబూసాహెబ్ బుట్టి కలరాని అక్రూట్ పిస్తాలు తినిపించి నయం చేయడం, చెవి వ్యాధి ఉన్న ఆనందీ స్వామిని కేవలం ఆశీర్వాదాలతో ఆరోగ్యవంతుణ్ణి చేయడం, కాకా మహాజని అనుభవించే విరోచనాల బాధను వేరుశనగ పప్పు తినిపించి తొలగించడం, వీటి గురించిన వర్ణన అయింది. అలాగే కడుపు నొప్పి వ్యాధి పట్టుకున్న హార్తా భక్తుడు దత్తోపంతుని అందరి ఎదుట బాబా తమ కేవలం ఆశీర్వాదంతో ఎలా ముక్తిని చేశారో, భీమాజీ పాటిల్ క్షయవ్యాధిని కేవలం విభూది పెట్టి ఎలా తొలగించారో, వీటి వృత్తాంతమంతా చెప్పబడింది. 14వ అధ్యాయంలో నాందేడుకు చెందిన ఫార్సీ షావుకారు రతన్జీ అనే ప్రఖ్యాత వ్యాపారి పుత్ర సంతానం లేకపోవడంతో మనసులో దుఃఖితుడవుతాడు. అతనికి పుత్ర సంతానాన్నిచ్చి సాయిబాబా అతన్ని ఎలా సుఖింపజేశారో, నాందేడు పట్టణంలో గుప్తంగా కూలీ పనిచేసే మౌలీ సాహెబ్ అనే పేరు గల మహాత్ముణ్ణి సాయిబాబా అందరికీ ఎలా జ్ఞాపకం చేశారో, దీనికి సంబంధించిన అద్భుత కథ చెప్పబడింది. 15వ అధ్యాయంలో దాసగణుకి బాబా నారదముని చేసే కీర్తన పద్ధతి చెప్పారు. చోల్కర్ నియమాన్ని, అతని చక్కెర మరింతగా వేసిన టీని త్రాగించి తొలగించడం, బల్లి చేసిన శబ్దానికి ఔరంగాబాద్ నుంచి వచ్చిన బల్లి మసీదులోని బల్లితో కలవడం గురించి అందరికీ చెప్పారు. ఈ కథలన్నింటి గురించిన వర్ణన జరిగింది. 16వ అధ్యాయంలో సంపత్తి గల ఓ వ్యక్తి
సాయిబాబా కీర్తిని విని బ్రహ్మ జ్ఞానాన్ని పొందటం కోసం షిరిడీ వచ్చాడు. బ్రహ్మ ప్రాప్తి కోసం కోరిక ఉన్న వారి మనసుకి మొదట సంసారం పట్ల విరక్తి కలగాలి, ధనలోభం వదిలిపోవాలి. జేబులో నోట్లున్న బాబాకి 5 రూపాయలు అప్పు ఇవ్వలేకపోయిన వానికి బ్రహ్మ ఎలా లభిస్తుంది అన్న విషయం గురించిన మనోహరమైన కథలో సాయి ఉపదేశం చేసే పద్ధతి హేమాడ్ పంత్ ప్రసాద యుక్తివాణి ఇవి పాలు చక్కెరల కలయికలా కలిశాయి. 17వ అధ్యాయంలో గడిచిన కథను కొనసాగించి బ్రహ్మజ్ఞానం గురించి విస్తరించబడ్డ కథనం తన లోభాన్ని పూర్తిగా తొలగించడం గురించి వినసొంపైన వర్ణన ఉంది. 18వ అధ్యాయంలో సాటేకి చెందిన గురు చరిత్ర గురించిన కథ, రాధాబాయికి చెందిన ఉపదేశం గురించిన వర్ణన, హేమాడ్ పంత్ని బాబా అనుగ్రహించడాన్ని గురించిన కథనం ఇవన్నీ ఎంతో కుశలతతో చెప్పబడ్డాయి. 19వ అధ్యాయంలో హేమాడ్ పంత్ మీద ఆయన అనుగ్రహ కథనం విస్తారంగా శ్రీ సాయి ఉపదేశానుసారాన్ని అత్యంత విచారపూర్వక విధానంలో చేశారు. 20వ అధ్యాయంలో దాసగను ఈశావాస్య భావార్థ బోధని రచించడం మొదలుపెట్టారు. అతని మనసుకి ఓ శంక కలిగింది. అతను దాన్ని గురించి బాబాని అడిగాడు. బాబా ఇలా అన్నారు, కాకాసాహెబ్ దీక్షిత్ పనిపిల్ల దీన్ని నివారిస్తుంది. సద్గురువు అపూర్వ మహిమ గురించిన మధుర నిరూపణ అయింది. 21వ అధ్యాయంలో సద్గుణవంతుడైన ఉపజిల్లా అధికారికి చదవడంతో పూర్తి కాదు, దాన్ని అనుసరించాలి అన్న ఉపదేశం చేసి మరొక విద్వాంసుడు పాటన్కర్కి నవవిధ భక్తుల మహిమను చెప్పి మరొక విలక్షణమైన ప్లేడరుని అపహాస్యం, నింద మొదలైన కుచిత లక్షణాలు పెట్టుకోవద్దని దులిపేసి బోధ చేసిన కృప గురించిన వర్ణన ఉంది. 22వ అధ్యాయంలో సంసారం నుంచి తరింపజేసే ఈ మసీదు మాయి అంటే ద్వారావతి లేదా ద్వారకయే అని బాబా అందరికీ చెప్పారు. కానీ దాని అంతరార్థం ఒక్కటి కూడా తెలియలేదు. బాబా మసీదు మాయి గుణాలను స్తుతించారు. కోపర్గాం రెవెన్యూ అధికారి బాళాసాహెబ్ మిరీకర్, నాగపూర్కి చెందిన శ్రీమంతుడు బాబూసాహెబ్ బుట్టిని పాము కాటు నుంచి తప్పించారు. అమీర్ సక్కర్ కీళ్ల వాతాన్ని తొలగించారు. అతన్ని కూడా పాము కాటు నుంచి రక్షించారు. హేమాడ్ పంత్ని తేలు కొండితో కాటేసే సంకటం నుంచి ఇతరుల మీద పాము కాటు అరిష్టాన్ని తొలగించి వారి భయంకర అపమృత్యువును తొలగించారు. ఈ సందర్భం ఇందులో వర్ణించబడింది. 23వ అధ్యాయంలో యోగాభ్యాసి శంకా నిరసన మాధవరావుని పాముకాటు సంకటాన్నించి రక్షించి బాబా అహర్నిశలు వెలిగే ధుని కోసం అవసరమైన కట్టెలను సేకరించడం, మేకలను చంపేసే సందర్భం గురించి ఎంతో అందమైన వర్ణన జరిగింది. అలాగే బడే బాబా అసంతృప్తి స్వభావం ఎలా ఉండేదో చెప్పబడింది. ఎంత ఇచ్చినా అతనికి మరింత కావాలన్న కోరిక కలిగేది. గురు ఆజ్ఞను పాటించగల నిష్ట మాత్రం అసలు లేనే లేదు. అయినా అతన్ని బాబా ఎలా గౌరవించేవారో చెప్పబడింది. భక్త శ్రేష్ఠుడు కాకా దీక్షిత్కి గురువు ఆజ్ఞను పొందడంలో పరమ ఏకనిష్ట ఉండేది. అతన్ని పరీక్షించి లోకుల ముందు అతని విశిష్టతను చూపడానికి సద్గురువు ఎలా లీల చేశారో దీని గురించి విశిష్టమైన గొప్ప వర్ణన జరిగింది. 24వ అధ్యాయంలో శనగలను నిమిత్తం చేసుకుని బాబా హేమాడ్ పంత్కి శిక్షణ ఎలా ఇచ్చారో, సద్గురువును స్మరించకుండా ఏ విషయాలను ఎలా సేవించరాదో, అలాగే అన్నా బాపరే, మౌసీబాయి ఇద్దరికి సాయిబాబా పోట్లాట ఎలా పెట్టారో ఈ పరిహాస గోష్ఠిని కవిశ్రేష్ఠుడు హేమాడ్ పంత్ గానం చేశారు. 26వ అధ్యాయంలో అహ్మద్ నగర్లో ఉండే ఇత్తడి సామాను తయారు చేసే భక్తుడు దాము అన్నాకి పత్తి ధాన్యం వ్యాపారం చేయాలని ఎంతో కోరిక కలిగింది. కానీ ఆ వ్యాపారంలో అతను నిశ్చయంగా నష్టపోతాడని, మామిడి పండ్లు తింటే సంతానం ప్రాప్తిస్తుందని జ్ఞానరూప సూర్యుడైన శ్రీ సాయి చెప్పిన మాటలను గురించి నిరూపణ అయింది. 26వ అధ్యాయంలో ఇతర మహాత్ముల నుండి అనుగ్రహం పొందిన పంత్ అనే పేరు గల ఒక భక్తుడికి
బాబా వెంటనే ఆ విషయాన్ని గుర్తు చేసి ఆనందింపజేశారు. భక్తుడు హరిశ్చంద్ర పితలే కొడుకు మూర్ఛతో బాధపడుతుంటే ఆ పిల్లవాడి వ్యాధినంతా తమ కేవలం కృపాదృష్టితో దూరం చేశారు. పితలేకి ఇదివరకు 2 రూపాయలు ఇచ్చామని చెప్పి ఇంకా 3 రూపాయలు ఇచ్చి వాటిని పూజించమని చెప్పారు. దీని గురించి సమ్మోహనకరమైన వర్ణన జరిగింది. 27వ అధ్యాయంలో ఏకనాథ భాగవత గ్రంథాన్ని తనకు ప్రసాదంగా ఇవ్వాలన్న ఇచ్ఛతో కాకా మహాజని బాబా చేతికి ఇవ్వడం, బాబా దాన్ని మాధవరావుకి ఇవ్వడం గురించి చెప్పబడింది. అలాగే ఒక రామదాసి గ్రంథంలో ఉన్న విష్ణు సహస్రనామ గ్రంథం అతనికి తెలియకుండా బాబా తీసుకోవడం, దాన్ని కూడా మాధవరావుకే ఇవ్వడం, ఆ ప్రకారంగా విష్ణు సహస్రనామ గ్రంథాన్నిచ్చి శ్యామారావు మీద దయాసాగరులైన సాయి అనుగ్రహాన్ని ఎలా చూపారో ఆ వర్ణన ఉంది. 28వ అధ్యాయంలో శాంతాక్రూజ్ భక్తుడు లక్ష్మీచంద్ మున్షి బర్హన్పూర్కి చెందిన చిడిబాయి, గుజరాత్కు చెందిన బ్రాహ్మణ పుణ్యాత్ముడు మేగుడు, వీరు ముగ్గురు బాబా చరణాల వద్దకు ఎలా వచ్చారో, వీరందరికీ స్వప్నంలో దర్శనాన్ని ప్రసాదించి వాళ్ళకి మెలకువ వచ్చాక దాన్ని ఎలా అనుభవంలోకి తెచ్చారో దాని గురించి సాయి జననికి చెందిన ఎవరికీ అర్థం కాని విషయాన్ని ప్రేమతో చెప్పారు. 29వ అధ్యాయంలో దానం చేయడంలో ఉదారులైన బోలాశంకరులు సాయిబాబా యొక్క వైభవాన్ని చూడడానికి మద్రాసు ప్రాంతానికి చెందిన ఒక భజన బృందం షిరిడీకి ఎలా వచ్చారో చెప్పారు. రఘునాథరావు టెండూల్కర్ కొడుకు పరీక్షలో ఉత్తీర్ణుడవడం గురించి, బాబా అతనికి పెన్షన్ గురించి ఉన్న చింతని దూరం చేయడం లాంటి మనోహరమైన బాబా లీలల్ని వర్ణించారు. అలాగే సాయి చరణాలపై గొప్ప ప్రేమ కల భక్తుడు డాక్టర్ కాప్టెన్ హాటేకి గ్వాలియర్లో అతని ఇంట్లో తెల్లవారుజామున స్వప్న దర్శనం ఇచ్చిన అందమైన కథను కూడా చెప్పారు. 30వ అధ్యాయంలో వణికి చెందిన సప్తశృంగి దేవత పూజారి కాకాజీ వైద్యంతో అమ్మవారు వెళ్ళి సాయిని కలవమని చెప్పిన స్వప్నానికి అనుభవాన్ని ఎలా ఇచ్చారో, షిరిడీకి చెందిన శ్యామారావు కూడా అమ్మవారికి మొక్కిన మొక్కు తీర్చడానికి 30 సంవత్సరాల తర్వాత అక్కడికి ఎలా వెళ్ళాడో చెప్పబడింది. అలాగే రహతాకి చెందిన కుశాల్ చంద్ షావుకారు, పంజాబీ బ్రాహ్మణుడు రామ్లాల్, వీరిద్దరికీ బాబా షిరిడీకి పద అంటూ స్వప్నంలో ఎలా చెప్పారో దీని గురించిన వర్ణన కూడా ఉంది. 31వ అధ్యాయంలో మానస సరోవరానికి వెళ్ళడానికి బయలుదేరిన మద్రాసు సన్యాసి విజయానందుణ్ణి శ్రీకృష్ణుడే అయిన సాయిబాబా తమ పాదాల వద్ద ఎలా ఉంచేసుకున్నారో, సాయి చరణ కమలాల్లో భ్రమరమైన భక్తశ్రేష్ఠుడు మాన్కర్ని, భయంకరమైన క్రూర మృగాన్ని సాయి ఎలా ఉద్ధరించారో ఈ అందమైన కథని వర్ణించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. 32వ అధ్యాయంలో సాయిబాబా తమ నోటితో ఇలా కథ చెప్పారు. సజ్జనులమైన మేము నలుగురం దేవుణ్ణి శోధించటానికి అడవిలో తిరుగుతున్న సమయంలో నేను అభిమానాన్ని వదిలిపెట్టినప్పుడు గురు మహారాజు నాకు దర్శనమిచ్చారు. అలాగే ఉపవసించబోయిన గోఖలేబాయి కథను బాబా స్వయంగా చెప్పిన విషయాన్ని హేమంత్ పంత్ గానం చేశారు. 33వ అధ్యాయంలో నారాయణ జాని మిత్రుణ్ణి అకస్మాత్తుగా తేలికుట్టింది. ఒక భక్తుడి కూతురు జ్వరంతో బాధపడింది. నానాసాహెబ్ చందోర్కర్ కూతురు ప్రసవ వేదనతో భయపడి దుఃఖించింది. ఎవరికి ఏమీ తోచలేదు. అలాంటి సమయంలో విభూతి అమోఘ ప్రభావం గురించి అందరికీ నిజంగా తెలిసేట్లు సమ్మోహనకరమైన వర్ణన జరిగింది. అంతేగాక భక్తశ్రేష్ఠుడు అప్పాసాహెబ్ కులకర్ణి, హరిదాస్ బాలాబువ, శ్రద్ధావంతుడు భావిక భక్తుడు హరిబాబు కార్మికులకు సంబంధించిన రక్షణ గురించిన ప్రబోధాత్మకమైన కథని ఈ అధ్యాయంలో చెప్పారు.
34వ అధ్యాయంలో మాల్గాం డాక్టర్ అన్న కొడుకు ఎముక వ్యాధితో ఎంతో బాధపడ్డాడు. భక్తశ్రేష్ఠుడు డాక్టర్ పిల్లే భయంకరమైన గిని కురుపుతో బాధపడుతుండేవాడు. షిరిడీకి చెందిన బాపాజీ భార్య గ్రంథి జ్వరంతో క్షీణించిపోయింది. ఒక ఇరానీ పాప మూర్ఛతో బాధపడింది. హర్దాకి చెందిన ఓ వ్యక్తి మూత్రపిండ వ్యాధితో ఎంతో బాధపడేవాడు. ముంబైకి చెందిన ఒక ప్రాము ప్రభు కాయస్థుల జాతికి చెందిన స్త్రీ ప్రసవ సమయంలో ఎంతో కష్టపడేది. ఈ రోగాలన్నిటినీ విభూది కేవల స్పర్శతో తొలగించటం గురించిన నిరూపణ ఉంది. 35వ అధ్యాయంలో కాకా మహాజనికున్న నిర్గుణ పూజను చేసే ఓ మిత్రుడు బాబా కేవల దర్శనంతో మూర్తి ఆరాధకుడుగా ఎలా అయ్యాడో ముంబైకి చెందిన ఒక లాయరు ధరంసి జటాభాయ్ టక్కర్కి గురుశ్రేష్ఠులైన బాబా గింజలున్న ద్రాక్షలను వెంటనే గింజల్లేని వాటిగా చేసి ఎలా ఇచ్చారో ఆ కథ వర్ణించబడింది. అలాగే బాంద్రాకు చెందిన ఓ కాయస్థుడికి హాయిగా నిద్ర పట్టేది కాదు. వీరి అనుభవాలు నేవాసికి చెందిన బాలా పాటిల్కి కలిగిన అనుభవం కూడా చెప్పబడింది. 36వ అధ్యాయంలో ఉద్యోగం కోసము దొంగలను వెతకటం కోసం అలా వేర్వేరు మొక్కుకున్న గోవాలోని ఇద్దరు వ్యక్తులకు సాయి సమర్థులు వారి మొక్కులను గుర్తు చేస్తారు. ఈ కథలు చెప్పేటప్పుడు హేమడ్ పంత్ గుండెలు బరువెక్కగా త్రికాల జ్ఞానం కలిగిన బ్రహ్మాండంలో వ్యాపించిన ఈ సాయి సమర్థుల కీర్తిని వర్ణించడం ఎవరికి సాధ్యమని అంటారు. అలాగే సకారం ఔరంగాబాద్కర్ భార్య పుత్రప్రాప్తికి సాయి పాదాలు పట్టుకుంది. ఆమె కోరికను కొబ్బరికాయ ఇచ్చి సాయి ఎలా నెరవేర్చారో దాని తాత్పర్యం కూడా హేమడ్ పంత్ చెప్పారు. అధ్యాయంలో చూసేందుకు అరుదుగా లభించే చావడి సమారంభం వైభవాన్ని తన కళ్ళతో చూసిన రసభరితమైన వర్ణనను హేమడ్ పంత్ చేశారు. 36వ అధ్యాయంలో గుండిగలో వేరువేరుగా పదార్థాలు వండి అనేక రకాల వంటకాలను చేసి బాబా అందరికీ ప్రసాద భోజనాన్ని ఎలా ఇచ్చేవారో దీనికి చెందిన మనోహరమైన వర్ణన ఉంది. 39వ అధ్యాయంలో సాయిబాబా నానాసాహెబ్ చందేర్కర్తో అతని సంస్కృత భాషాభిమానాన్ని తొలగించటానికి గీతలోని తద్విద్ది ప్రాణిపాతేన అన్న శ్లోకానికి వివరణ ఎలా చేశారో బాపూసాహెబ్ బూటికి కలలోకి వచ్చి మహాత్ములు సాయిబాబా దేవాలయంతో కలిపి వాడను కట్టమని ఆజ్ఞ ఎలా ఇచ్చారో ఆ విషయం చెప్పబడింది. 40వ అధ్యాయంలో తల్లి వ్రత ఉద్యాపన సమయంలో బాలాసాహెబ్ దేవ్ బ్రాహ్మణ భోజనాలు ఏర్పాటు చేశాడు. దానికోసం ఉత్తరం రాసి బాబాను ఆహ్వానించాడు. కానీ ఆ రోజు సన్యాసి వేషం ధరించి 3 మహాత్ములు వచ్చి బ్రాహ్మణులతో కలిసి భోజనం చేశారు. అందులో గురు మహారాజు చాతుర్యం ఎవరికీ తెలియలేదు. అలాగే హేమడ్ పంత్కి కలలోకి వచ్చి చిత్రపటం వేషం ధరించి హోలీ పండుగ రోజున బాబా భోజనానికి ఎలా వచ్చారో దాని గురించిన అందమైన వర్ణన ఉంది. 41వ అధ్యాయంలో చిత్రపట కథను విస్తరించి కవి హేమడ్ పంత్ భక్తుల కోసం బాంద్రాకు చెందిన ఆలీ మహమ్మద్ చెప్పిన సాయి సద్గురువు యొక్క అంతర్య మహిమను రసభరితంగా రమ్యంగా నిరూపించారు. అలాగే బాలాసాహెబ్ దేవ్ మీద సాయిబాబా రుద్రావతారులై మండే అగ్నిలా ఎర్రబడి కోపంతో శాపనార్థాలు పెట్టారు. అప్పుడు రోజు నియమంగా జ్ఞానేశ్వరి చదువు అని అది చదివే పద్ధతిని శ్రీ సాయి తరువాత స్వప్నంలో చెప్పిన వివరణ కూడా ఉంది. 42వ అధ్యాయంలో భక్తుడు దాత్య బాబా నుదుటిపై త్రిపుండ రేఖలను పెట్టడం సాయి ఇచ్చిన తమ దేహత్యాగానికి చెందిన సూచన. రామచంద్ర పాటిల్ని అస్వస్థత నుంచి బయట పడేయటం, దాత్యాపాటిల్ మరణం తప్పించటం ఇత్యాది పుణ్యకారకమైన కథలను వర్ణించారు. అలాగే సద్గురు సాయినాథుల నిర్వాణ వృత్తాంతం విని శ్రోతల మనసుల్లో ఉద్విగ్నత చెలరేగింది. హేమడ్ పంత్ ప్రాణం వ్యాకులం చెందింది. అధ్యాయంలో 43, 44 అధ్యాయాల్లో గత అధ్యాయాల్లో అసంపూర్ణంగా మిగిలిపోయిన బాబా నిదాన వృత్తాంతాన్ని హేమడ్ పంత్ నిస్సంశయంగా పూర్తి చేశారు. 45వ అధ్యాయంలో ఒకసారి కాకాసాహెబ్ దీక్షిత్, కాకా మహాజని, మాధవరావు దేశపాండేలతో కలిసి ముంబైలో ఏకానాథ భాగవతం చదువుతుంటే వారి మనసుల్లో ఓ సందేహం కలిగింది. మాధవరావు ఆ శంకను పోగొట్టే ప్రయత్నం చేశాడు. కానీ దీక్షిత్ మనసుకి తృప్తి కలగలేదు. అప్పుడు ఆనందరావు
మర్నాడు వచ్చి తన స్వప్నం గురించి చెప్పినప్పుడు దీక్షిత్ సందేహం పటాపంచలేని కథంతా చెప్పబడింది. అలాగే దూలానికి వేలాడదీసిన చెక్కపలకపై మహాల్సాపతి ఎందుకు ముద్రించలేదో ఈ ఈ ప్రశ్నకు సమాధానం సాయి సమర్థులు ఇచ్చారు. ఈ కథని కూడా ఎంతో కుశలతతో వర్ణించారు. 46వ అధ్యాయంలో తన ప్రదేశంలో కూర్చుని సాయిబాబా అన్ని ప్రదేశాల్లో పరిభ్రమించటం ఎలా జరుగుతుందో, కాశీ గయాలకు విచిత్రంగా వెళ్ళి ఆయన జనులకు చమత్కారాన్ని ఎలా చూపించారో అద్భుతమైన ఈ బాబా చరిత్ర చెప్పారు. చందోర్కర్ కొడుకు పెళ్లికి వెళ్ళమని బాబా శ్యామకు చెప్పారు. గయలో అతని దృష్టికి బాబా పటం రూపంలో కనిపించారు. అలాగే 2 మేకల పూర్వజన్మకు చెందిన రమ్యమైన, మధురమైన, పవిత్రమైన గుప్త కథను సాయిశంకరులు తమ నోటితో చెప్పారు. దాని వర్ణన కూడా ఉంది. 47వ అధ్యాయంలో అలాగే ఓ పాము, కప్ప లేదా లోబి, వడ్డీ వ్యాపారులకు చెందిన గతకాలపు నిజమైన వృత్తాంతాన్ని సాక్షాత్ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే అయిన శ్రీ సాయి చెప్పటంతో వైరము, హత్య, రుణము తీర్చుకోవటానికి మళ్ళీ జన్మించవలసి ఉంటుందన్న ఉపదేశంతో హృద్యాంగమ వర్ణన ఉంది. 48వ అధ్యాయంలో ఒక భక్త శ్రేష్ఠుడు సేవడే వకీలు పరీక్ష విధానం, మరొక అభావికుడు సప్నెట్కర్పై బాబా చూపిన కృప గురించిన వర్ణన ఉంది. 49వ అధ్యాయంలో ముంబైలో ఉండే కనోబా, హరిద్వారానికి చెందిన వక్రబుద్ధి గల సోమదేవ స్వామి వీరిద్దరూ అభిమానం పెట్టుకుని మహాత్ములను పరీక్షించడానికి షిరిడీ వచ్చారు. దర్శనం చేసుకోగానే బాబా వారి మనసులో ఉన్న విషయం చెప్పినప్పుడు వాళ్ళు వెంటనే సిగ్గుపడ్డారు. సాయి చరణాల్లో మనసును పెట్టి వారి జన్మల పాపాలను ప్రక్షాళనం చేసుకున్న వృత్తాంతం చెప్పారు. అలాగే బాబా దగ్గర కూర్చుని ఉన్నప్పుడు గోషాలో ఉన్న ఒక అందమైన స్త్రీ సౌందర్యాన్ని చూసి నానాసాహెబ్ చందోర్కర్ మనసు వికారానికి లోనైంది. ఈ విషయం కూడా చెప్పారు. 50వ అధ్యాయంలో తద్విద్ది ప్రాణిపాతేన దీని అర్థాన్ని మరింత విశిష్టంగా చెప్పి దాన్ని సమర్థించటాన్ని రఘునాథరావు చిరంజీవి గోవిందరావు దబోల్కర్ చేశారు. 51వ అధ్యాయంలో హరిసీతారాం దీక్షిత్, భక్త బలరాం దురందరే, నాదేన్ వకీల్ పుండలీకరావు షిరిడీ మొదట ఎలా వచ్చారో ఒక్కొక్కరి వృత్తాంతం విని శ్రోతలు అబ్బురపడ్డారు. భక్తుల మనోసాగరాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసే వర్ణన ఉంది. 52వ అధ్యాయంలో గ్రంథ సింహావలోకనం చేసే హేమడ్ పంత్ బాబా దుష్టుల దుష్టత్వాన్ని తొలగించి సజ్జనులను రక్షించాలి అని వర్ణన కోరారు. సద్గురు చరణాల్లో లీనమై తలను కళాన్ని వారికి అర్పించి గ్రంథాన్నంతా పూర్తి చేసి కృతార్థుడైనాడు. ఈ ప్రకారంగా గోవిందరావు శ్రీ సాయి చరిత్ర అధ్యాయాలను పూర్తి చేశారు. అతని పాదాలకు నమస్కరించి సమస్త విశ్వానికి తల్లి అయిన గురుజననికి నేను నమస్కరిస్తున్నాను. అధ్యాయం సారాంశం చెప్పటాన్ని అవతరణిక అంటారు. మోక్షాన్ని కోరుకునే రసికులకు అది నిజమైన ముక్తి మార్గం. ఉత్తరీయానికి పాత చింకి బట్టను అతుకుపెట్టినట్లు ఈ సాయి సచ్చరిత్రకు ఇలాంటి అవతరణికను జత చేశారేమిటని దీన్ని తిరస్కరిస్తారేమో. చతురులైన శ్రోతలు ఈ దాసుడు విన్నపాన్ని ఒక్కసారి వినండి. ఉత్తరీయం కాదు, బొద్దుగా ముద్దుగా ఉన్న పసివాడికి దృష్టి తగలకూడదని ఈ దీటైన బాల గూరప్ అవతరణిక రచయిత స్వర్గస్థుడు బాలకృష్ణ విశ్వనాథ్ దేవ్ దిష్టి చుక్క పెట్టాడు. ఈ గ్రంథం అందమైన రుచికరమైన భోజనం. అందులోని అధ్యాయాలని అనేక రకాల పదార్థాలు చక్కగా జీర్ణమవటానికి ఈ అవతరణిక అనేది రచన అనే మజ్జిగను రాగటమే అయి ఉంది. ఈ గ్రంథం సదా కోరుకున్న పదార్థాలను ఇచ్చే అధ్యాయాలనే శుద్ధ నిర్వ్యంగ్య అవయవాలున్న కామధేనువు. దానికి దిష్టి తగలకూడదని అవతరణిక అనే దృష్టి తగలకుండా వేసే మనుల మాల మెడలో వేయబడింది. సరే, హేమడ్ పంత్ అధ్యాయ రచనలో అవలంబించిన పద్ధతిలోనే నాకు తోచిన విధంగా నేనిప్పుడు చెప్తాను. శ్రోతలు దీన్ని శ్రద్ధగా వినాలి. అన్నిటికన్నా ముందు అతను సద్గురు స్థవనం చేశారు. తరువాత వేదాంత నిరూపణను, సాయి బ్రహ్మ స్వరూప వర్ణను చేశారు. అన్నిటికన్నా చివర తనవి, భక్తులవి, సాయిబాబా ఇచ్చిన అనుభవాలను అతను చెప్పారు. హేమడ్ పంత్ మొదటి నుంచి శాస్త్ర వాజ్మయంలో ప్రావీణుడు. అందులోనూ సద్గురు సాయి ప్రసన్నులై అతన్ని గ్రంథమనే పిండి వంటలు తయారు చేయటానికి వెంటనే
సంపన్నుడిగా చేశారు. ఈ గ్రంథంలోని మధురమైన అనుభవాలను పొందిన వారి జనన మరణాలు పరిభ్రమణ ఆగిపోతుంది. వారికి మోక్ష పదవి అనే అక్షయ సంపత్తి లభిస్తుంది. హేమటి పంతు రసభ గ్రంథకర్తలు ఎందరో ఉంటారు, కానీ విశ్వానికి ఆధారము, లక్ష్మికి భర్త అంటే శ్రీ విష్ణువే. ఆయన నిజమైన సద్గురువు లభించినంత వరకు భాషకి చెందిన సుబోధకి అధికారం ప్రాప్తించదు. శాస్త్రాలను ఎన్నింటికి అభ్యసించిన సద్గురు కృప లేకపోతే ఇలాంటి గ్రంథరచన జరగదు. ఈ మాట ఎంతో నిజం. శ్రీ సాయి సచ్చరితను ఎవరు స్తుతించగలరు? ఈ గ్రంథ యోగ్యతను దేనితోనూ పోల్చలేము. ఈ గ్రంథానికి హేమటి పంతు లాంటి కర్త లభించారు. ఇది ముముక్షువులకు గొప్ప అదృష్టం అనాలి. గోవిందరావు ముముక్షువుల కోసం గ్రంథమని మధుర పిండి వంటలు తగిన సమయంలో విపులంగా చేసి పెట్టడం వల్ల ఈ గ్రంథం అవనిపై ఉన్నంత వరకు ఈ జగత్తులో అతని కీర్తి గర్జించబడుతుంది. సద్గురు కృపతో ఉత్పన్నమైన ఈ గ్రంథ ధన్యం. ముముక్షువులకు ఇది పూజనీయం. వారి యొక్క సారాసార విచారంలోని అసమర్థతను అది తొలగిస్తుంది. కోట్లాది జనుల పర్యంతం చక్కటి పనులు చేయటం వల్లే గోవిందరావుకి ఈ సేవ లభించింది. గ్రంథరచన అనే మధురమైన మిఠాయి లభించింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना,
बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगणु कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगणु कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा।
Sai Baba,